తీన్మార్ మల్లన్న కవిత మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వెనక్కి తగ్గేది లేదని కవిత అంటే రేపటి నుంచి తమ తడాకా చూపిస్తామంటున్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దాడులకు భయపడేది లేదన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. తమ మీద దాడులు చేయొచ్చు కానీ తమ ఆత్మాభిమానాన్ని కూడా చంపలేరన్నారు. రేపటి నుంచి తెలంగాణలో కవితను తిరగనివ్వబోమని హెచ్చరించారు. ఇది తన మీద దాడి కాదని యావత్ బీసీల మీద జరిగిన దాడి అంటున్నారు తీన్మార్ మల్లన్న. అయితే ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని కవిత హెచ్చరించారు. వెంటనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్ను అరెస్టు చేయాలని కవిత డిమాండ్ చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేశారు కవిత. హైదరాబాద్ మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మల్లన్న కార్యాలయంపై దాడికి దిగారు. కవిత చేస్తున్న బీసీ ఉద్యమాన్ని మల్లన్న తప్పుపడుతూ వ్యాఖ్యలు చేశారని జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్న కార్యాలయంలోని ఫర్నిచర్, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులను అడ్డుకునేందుకు తీన్మార్ మల్లన్న గన్మెన్ గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆందోళనకారులను అదుపు చేశారు.